12 భారతదేశం అనేక సానుకూల మార్పులను చవిచూసిందన్నారు ప్రధాని మోదీ. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన విప్లవాత్మక సంక్షేమ పథకాలు దిగ్విజయంగా అమల్లోకి వచ్చి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ పథకాలతో దేశంలో వచ్చిన చారిత్రాత్మక మార్పులపై ప్రధానమంత్రి ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మార్పులన్నింటికీ పేదలు, అట్టడుగు వర్గాల సంక్షేమమే కేంద్ర బిందువు అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అంత్యోదయ యోజన, స్వచ్ఛ భారత్, పీఎం ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాలు సామాన్యుడి ప్రాథమిక అవసరాలను తీర్చడమే కాకుండా సమాజంలో వారికి సమాన అవకాశాలు, గౌరవాన్ని కల్పించాయని స్పష్టం చేశారు. జన్ ధన్ ఖాతాల ద్వారా బ్యాంకింగ్ రంగాన్ని సామాన్యుడి ముంగిటికు తెచ్చి ప్రతి పథకంలోనూ ప్రజల ఆత్మగౌరవాన్ని పెంపొందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందని ప్రధాని భావోద్వేగంగా పంచుకున్నారు. ఇది కేవలం 12 ఏళ్ల పాలన కాదు, దశాబ్దాలుగా అభివృద్ధి ఫలాలకు దూరమైన కోట్లాది మంది అట్టడుగు వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన అపూర్వ సంక్షేమ ప్రయాణమని స్పష్టం చేశారు. గరీబ్ కళ్యాణ్ ప్రయాణం కేవలం ప్రభుత్వ సాయం కాదని, అది మానవ సాధికారతతో కూడిన వికసిత్ భారత్ సాకారానికి దారి తీసే ఒక శక్తివంతమైన సామాజిక ఉద్యమమని ఆయన అభివర్ణించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను పేదలకు నేరుగా, పారదర్శకంగా అందించడంలో ఆధునిక టెక్నాలజీ పోషించిన పాత్రను ప్రధాని మోదీ ప్రత్యేకంగా నొక్కి చెప్పారు. సమాచార కమ్యూనికేషన్ సాంకేతిక వినియోగంతో 2013 జనవరి 1న ప్రారంభమైన డీబీటీ విధానాన్ని తమ ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా క్షేత్రస్థాయికి తీసుకెళ్లిందని గుర్తు చేశారు. మధ్యవర్తుల దోపిడీని, అక్రమాలను అరికడుతూ నేరుగా లబ్ధిదారుల బ్యాంకు లేదా పోస్టల్ ఖాతాల్లోనే నిధులు జమ చేయడం ద్వారా వ్యవస్థలోని లీకేజీలను పూర్తిగా తగ్గించామని, ఇది ప్రభుత్వ పాలనపై ప్రజల్లో నమ్మకాన్ని రెట్టింపు చేసిందని ప్రధాని వివరించారు.